హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మినపరొట్టె అందులోకి కాంబినేషన్గా కామన్గా చేసుకునే కొబ్బరి, పల్లి, టొమాటో పచ్చడి లాంటివి కాకుండా నువ్వులతో పచ్చడి చూపిస్తాను. కాంబినేషన్ అదిరిపోతుంది. చాలా ఈజీగా 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఫస్ట్ మినపరొట్టె వేస్తున్నాను. మినపరొట్టె వేయడం కోసం ఎటువంటి ఫెర్మెంటేషన్ చేయకుండా ఫ్రెష్ ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఈ బ్యాటర్లో 1 స్పూన్ సాల్ట్, బ్యాటర్ థిక్గా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కనించుకోవాలి. ఈ ఇడ్లీ పిండి పొట్టు మినపప్పుతో చేసింది, అందుకే కొంచెం నల్లగా ఉంది. పొట్టు మినపప్పు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇంకా ఈ పొట్టు మినపప్పుతో చేసుకునే బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల పిల్లలవని పెద్దవాళ్ళవని రోజంతా భలే చురుగ్గా ఉంటారు. ఇలా బ్యాటర్ ప్యాన్లోకి వేసుకుని మూత పెట్టి 20 to 25 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల మనం పచ్చడి చేసుకుందాము. పచ్చడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 గ్లాస్ నువ్వులు వేసుకుని మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఫ్రై అయిపోయినా సరే పచ్చడికి టేస్ట్ బాగుండదు. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మిక్సీ జార్లో 1 కప్ రోస్ట్ చేసుకున్న నువ్వులు, కొద్దిగా చింతపండు, కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఒకసారి గ్రైండ్ అని పచ్చడి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని తాలింపు పెట్టుకుంటే నువ్వుల పచ్చడి రెడీ. ఈ లోపల దెబ్బరొట్టు కూడా కాలిపోయి ఉంటుంది. మూత తీసి అదర్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారా, దిబ్బరొట్టు అయితే కింద సైడ్ భలే రోస్ట్గా కాలిందండి. 20 మినిట్స్ ఉంచితే మనకి పర్ఫెక్ట్గా కాలిపోయింది. నెక్స్ట్ హై ఫ్లేమ్ పెట్టుకుని అదర్ సైడ్ కూడా 3 to 4 మినిట్స్ కాల్చుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ దెబ్బరొట్టె విత్ నువ్వుల పచ్చడి రెడీ. కాంబినేషన్ మటుకు అదర్స్. ఇందులోకి ఇంకా చెరుకు పానకం ఉంటే ఇంకా మరి చెప్పక్కర్లేదండి, సూపర్ ఉంటుంది అసలు. చెరుకు పానకం, ఈ నువ్వుల పచ్చడి విత్ దెబ్బరొట్టె కాంబినేషన్. ఇది నువ్వుల పచ్చడి దెబ్బరొట్టులోకే కాదు, ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరిన్ని క్విక్, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా ఏమి విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.